నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. బ్రేకింగ్ చూస్తున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సతీ సమేతంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో చండీ యాగం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక 4-5 రోజుల నుంచి కూడా కేటీఆర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు కూడా ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. అతి కొద్ది మందితోనే ఈ హోమం చేస్తున్నట్లు సమాచారం. రైట్, బ్రేకింగ్ చూస్తున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సతీ సమేతంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో చండీ యాగం చేస్తున్నారు. 4-5 రోజుల నుంచి కూడా కేటీఆర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. అతి కొద్ది మందితోనే ఈ హోమం చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, నిన్న ఏదైతే కవిత సస్పెండ్ తర్వాత కూడా ఈ యాగాన్ని చేయడాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అలాగే కొద్ది మంది సమక్షంలోనే ఈ యాగం చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ముఖ్య ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటారు? దీపిక, యాగాలు నిర్వహించడంలో కేసీఆర్ ఆయనకి ఎవరు కూడా సాటిరారు. సమకాలీన రాజకీయాల్లో ఏదైతే యాగాలు నిర్వహించే అది కొద్ది మంది నేతల్లో కేసీఆర్ ఒకరు. ఆయన ఎప్పుడు ఏ పని మొదలు పెట్టాలన్నా ఖచ్చితంగా సెంటిమెంట్ను దృష్టిలో పెట్టుకుంటారు. ముఖ్యంగా ఏదైతే పంతులను పిలిపించుకుంటారు, గ్రహాలు ముహూర్తాలు చూసుకుంటారు. ఆ రకంగానే ఆయన ఏదైనా పని ప్రారంభిస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈరోజు ఆయన చండీ యాగం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో నిర్వహిస్తున్నారు సతీ సమేతంగా. ఈ కార్యక్రమంలో కేటీఆర్తో పాటు కొంతమంది మాజీ మంత్రులు మాత్రమే హాజరయ్యారు. 3 రోజుల పాటు ఈ యొక్క యాగం నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. గతంలో కూడా ఆయన అనేక యాగాలు చేశారు. ముఖ్యంగా 1997 నుంచి కూడా ఆయన యాగాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా కొత్త పనిని ప్రారంభించినప్పుడు యాగాలు చేస్తుంటారు. ఎందుకంటే అంతా మంచి జరగాలని కోరుకుంటారు. ఆ క్రమంలోనే యాగాలను చేసుకుంటూ వస్తారు. ముఖ్యంగా మనం యాగాలన్నీ కూడా చూసుకున్నట్టయితే మొదటిసారి 1996లో సహస్ర లక్ష్మీ సూక్తి పారాయణం అభిషేకాలు నిర్వహించారు. ఆ తర్వాత 97లో బాపి శాస్త్రి ఆధ్వర్యంలో చండీ హోమాన్ని కూడా నిర్వహించారు. 2005లో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అప్పుడు ఆయన చండీ యాగం, అదేవిధంగా నవగ్రహ మఠం అనేటువంటి పూజలు కూడా నిర్వహించారు. మరోవైపు 2006లో అంటే పార్టీ అప్పుడు గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఆ సమయంలో ఆయన సహస్ర చండీ యాగాన్ని నిర్వహించారు. ఆ తర్వాత 2007లో మరోసారి కూడా చండీ యాగము, సుదర్శన యాగాన్ని నిర్వహించారు. మరోవైపు 2008లో సిద్దిపేట కోట్లింగాల ఆలయంలో గాయత్రి యాగాన్ని కూడా కేసీఆర్ నిర్వహించారు. ఇక మరోవైపు 2009 బీఆర్ఎస్ పార్టీకి ఆ రోజు చాలా గడ్డు పరిస్థితులు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్లోకి వెళ్ళిన పరిస్థితి కనిపించింది. ఆ సమయంలో 27 రోజుల పాటు నక్షత్ర మండల యాగాన్ని కూడా కేసీఆర్ నిర్వహించారు. తర్వాత 2010లో కూడా తెలంగాణ భవన్లో ఆయన చండీ యాగాన్ని నిర్వహించారు. అదేవిధంగా 2011లో బండ్లగూడలోని ఎంపీ జితేందర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో చండీ యాగాన్ని కూడా కేసీఆర్ నిర్వహించారు. ఇక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 నవంబర్ 27లో నవచండీ యాగం, అదేవిధంగా ఆయుధ చండీ యాగం కూడా ఆయన నిర్వహించారు. అప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా ఈ కార్యక్రమానికి అప్పుడున్నట్టు రాష్ట్రపతిని ఆహ్వానించారు. ముఖ్యంగా చూస్తుంటే 2018 ఎన్నికలకు ముందు కూడా ఆయన రాజశ్యామల యాగాన్ని కూడా నిర్వహించారు. ఎందుకంటే ఆ తర్వాతనే ఎన్నికలకు వెళ్ళారు. ఎన్నికలు వెళ్ళిన తర్వాత ఆయన దాదాపు 88 సీట్లతో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరోసారి 2019లో కూడా మహారుద్ర సంహిత సహస్ర చండీ యాగాన్ని కూడా కేసీఆర్ నిర్వహించారు. మరోవైపు 2023 మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఆయన రాజశ్యామల యాగాన్ని నిర్వహించిన పరిస్థితి. ఇలా చాలాసార్లు ఆయన కేసీఆర్ ఈ యాగాలు నిర్వహించుకుంటూ వచ్చారు. అది ఇటీవల పరిస్థితులను చూసినట్టే బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ కలహాలు, అంటే ఆయన కుటుంబంలోనే కలహాలు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా సొంత కుమార్తె కవిత పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు.
పార్టీ నుంచి దూరమైన చాలా అంటే కొంత బాధలో ఉన్నటువంటి పరిస్థితి ఆ కుటుంబాన్ని. ఈ నేపథ్యంలో ఒకవైపు పార్టీని సస్పెండ్ చేసినప్పటికీ తండ్రిగా ఆయన చాలా బాధలు ఉన్నాయి, కుటుంబంలో కూడా అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆయన మరోసారి యాగాన్ని నిర్వహిస్తున్నట్టుగా కూడా మనకు స్పష్టమవుతోంది. మరోవైపు త్వరలోనే కేసీఆర్ కూడా మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రావాలని కూడా భావిస్తున్నటువంటి క్రమంలో ఆయన యాగాన్ని నిర్వహిస్తున్నట్టుగా కూడా పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ విజయడంకా మోగించాలి, మళ్ళీ ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకురావాలి అన్నట్టు కూడా కేసీఆర్ భావిస్తున్న క్రమంలో యాగాలు నిర్వహిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా కేసీఆర్ సెంటిమెంట్ను దృష్టిలో పెట్టుకుంటారు, సెంటిమెంట్ను రైలిచ్చే ప్రయత్నం చేస్తారు. అది ఆధ్యాత్మికంగా కావచ్చు, మరే అంశంలోనైనా కావచ్చు. ఆ విషయంలో ఆయనకు ఎవరు సాటరారు. ఈ క్రమంలోనే ఈ యాగాలు నిర్వహించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం కవిత ఎపిసోడ్ తర్వాత యాగాన్ని నిర్వహించడం మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. దీపిక. రైట్, థ్యాంక్ యూ చందు.